శ్రీరాముడు సముద్రంపై రామసేతును నిర్మిస్తున్నాడని తెలిసిన రావణుడు తన కూతురు సువర్ణమత్స్యని పిలిచి రాముడు రామసేతును నిర్మిస్తే లంకకి ముప్పు ఉందని చెప్పి ఎలాగైనా ఆ రామసేతుని నాశనం చేయమన్నాడు. రామసేతు మధ్యలో అక్కడక్కడా రాళ్లు లేకపోవడం గమనించిన హనుమంతుడు కొందరు వానరుల్ని వెంట పెట్టుకుని నీటి అడుగుకి వెళ్లాడు. రామసేతు అడుగు భాగం నుండి కొందరు మత్స్యకన్నులు రాళ్లు ఎత్తుకెళ్లడం చూసిన హనుమంతుడు వారిని అనుసరిస్తూ సువర్ణమత్స్య దగ్గరికి వెళ్లి రామసేతులోని రాళ్లను ఎందుకు దొంగిలిస్తున్నావని ప్రశ్నించాడు. సువర్ణమత్స్య తన తండ్రి రావణుడు చెప్పిన విషయాన్ని హనుమంతుడికి వివరించడంతో రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో దాచిపెట్టిన సంగతిని చెప్పిన హనుమంతుడు సీతాదేవిని విడిపించడానికే రామసేతుని నిర్మిస్తున్నామని సువర్ణమత్స్యతో చెప్పాడు. తన తండ్రి రావణుడు చేసిన పనికి బాధపడుతూ సువర్ణమత్స్య రామసేతు నిర్మాణానికి సహకరించింది. వాల్మీకి రామాయణంలో లేని ఈ ఇండోనేషియన్ కథ ఎంతవరకు నిజమో కామెంట్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.